హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది వాట్సాప్స్ అయితే బ్యాన్ అవుతున్నాయి. మీరు కూడా వీడియో చూస్తున్నారంటే కంపల్సరీగా మీ వాట్సాప్ కూడా బ్యాన్ అయ్యి ఉండొచ్చు. మీ ఒకవేళ వాట్సాప్ బ్యాన్ కాకుండా సరే ఇన్ ఫ్యూచర్లో మీ వాట్సాప్ బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మీరు చేయకూడని ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ వాట్సాప్లో చేసినట్టయితే మీ వాట్సాప్ కూడా అఫీషియల్గా బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం వాట్సాప్లో మనం చేయకూడని పనులు ఏంటి, మనం ఏం చేసినట్టయితే మన వాట్సాప్ బ్యాన్ అవుతుంది, అదేవిధంగా బ్యాన్ అయిన వాట్సాప్ని మనం మళ్ళీ రికవర్ ఏ విధంగా చేసుకోవాలి, మన మొబైల్లో మళ్ళీ ఆ వాట్సాప్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వాట్సాప్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు కాబట్టి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి తెలియని ఏదో ఒక విషయం తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఫైనల్గా వాట్సాప్లో మనం చేయకూడని పనులు ఏంటి, అలాగే మన వాట్సాప్ బ్యాన్ అయినట్టయితే దాన్ని అన్బ్యాన్ చేయడానికి ఏ విధంగా మనం దానికి వాట్సాప్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు మన వాట్సాప్ బ్యాన్ అవ్వకుండా ఉండాలి అంటే అసలు మనం చేయకూడని పనులు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. మీ దగ్గర కనుక వాట్సాప్ ఉన్నట్టయితే మీరు ఏదైనా ఒక అన్నోన్ పర్సన్కి ఒకే మెసేజ్ని మళ్ళీ వన్ డేలో మీరు చాలాసార్లు సెండ్ చేసినట్టయితే అక్కడ మీ వాట్సాప్ అనేది బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే మీ మొబైల్ నెంబర్ ఆ పర్సన్ యొక్క మొబైల్లో సేవ్ చేసి లేకపోతే ఆ పర్సన్కి మీరు అన్నోన్ పర్సన్ అవుతారు కాబట్టి వాట్సాప్ ఆ విధంగా దాన్ని కన్సిడర్ చేసి మీ వాట్సాప్ని బ్యాన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మీ వాట్సాప్ అకౌంట్ని ఎవరైనా సరే వాళ్ళ మొబైల్స్లో మల్టిపుల్గా ఒక 4-5 మెంబర్స్ కానీ ఇంకెక్కువైనా సరే మీ వాట్సాప్ని వాళ్ళ అకౌంట్లలో బ్లాక్ చేసినట్టయితే కూడా మీ వాట్సాప్ అనేది బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మీరు ఒక గ్రూప్లోకి వెళ్ళి ఏదైనా పర్సన్ని మీరు సతాయించడం స్టార్ట్ చేసినట్టయితే అక్కడ 4-5 మెంబర్స్ కలిసి మీకు అక్కడ బ్లాక్ చేశారనుకోండి, ఇతర ఏదో ఇల్లీగల్ అంటే ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నాడని చెప్పేసి వాట్సాప్ ఆలోచించి మీ వాట్సాప్ని బ్యాన్ అయితే చేస్తుంది అనమాట. సో ఈ రెండు పనులు మీరు చేయకండి. అలాగే థర్డ్ వచ్చేసి ఏంటంటే మీరు వాట్సాప్లో ఫోన్ వీడియోస్ కానీ, అడల్ట్ కంటెంట్ కానీ, అబ్యూజింగ్ కంటెంట్ కానీ, అలాగే మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఏదైనా అది జెన్యూన్ కాదు కాకపోతే దాన్ని మీరు ఏదైనా స్ప్రెడ్ చేసినట్టుగా దాన్ని అందరికీ షేర్ చేయడం ఈ విధంగా చేసినట్టయితే కూడా మీ వాట్సాప్ బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రమోషన్. మీ దగ్గర ఏదైనా అఫిలియేట్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా అఫిలియేట్ అంటే ఏదైనా అప్లికేషన్ మనం రిఫర్ చేసినట్టయితే అక్కడ నుంచి మనకు ఎంత కొంత రిఫర్ అమౌంట్ వస్తుంది. ఈ విధంగా కొంచెం ఏదైనా ప్రమోషన్గా ఉంటుంది కదా. సో అటువంటిది ఏదైనా మీరు వేరే అకౌంట్లకి వేరే గ్రూప్స్లలో మళ్ళీ సెండ్ చేసినట్టయితే కూడా మీ వాట్సాప్ బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే చివరిది వచ్చేసి చాలామంది చేసే మిస్టేక్ అదేంటంటే మీరు అఫీషియల్ వాట్సాప్ని కాకుండా అన్అఫీషియల్గా ఉంటాయి కదా, అంటే జీబీ వాట్సాప్ కానీ, ఎఫ్ఎం వాట్సాప్ కానీ, ఈ విధంగా చాలా వాట్సాప్స్ అయితే ఉంటాయి కదా, మీరు వాటిని యూజ్ చేసినట్టయితే కూడా మీ వాట్సాప్ బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు వేరే వాట్సాప్ని యూజ్ చేస్తున్నట్టుగా వాట్సాప్ ఐడెంటిఫై చేసింది అనుకోండి, వాట్సాప్ ఏం చేస్తుందంటే మీరు ఆ వాట్సాప్ని మీరు అన్ఇన్స్టాల్ చేసి మీరు అఫీషియల్ వాట్సాప్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మీకు వాట్సాప్ అనేది బ్యాన్ అయిపోతుంది అనమాట. మీరు మళ్ళీ ఆ అప్లికేషన్ని వేరే అప్లికేషన్ దేనైతే యూజ్ చేస్తారో దాన్ని ఓపెన్ చేసినా సరే మీకు వాట్సాప్ అయితే ఓపెన్ కాదు. వెళ్ళి అదే ప్లాట్ఫామ్లో వాడుకో, అదే ప్లాట్ఫామ్ తోటి యూజ్ చేసుకో అని చెప్పేసి వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4-5 పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాట్సాప్ యూజ్ చేస్తున్నప్పుడు సో ఇటువంటి మెసేజెస్ కానీ ఇటువంటి యాక్టివిటీస్ కానీ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒకవేళ మీ వాట్సాప్ నెంబర్ బ్లాక్ అయిపోయినట్టయితే మీరు మళ్ళీ వేరే మొబైల్ నెంబర్ తీసుకొని అక్కడ మళ్ళీ యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. లేకపోతే మనం ఏ విధంగా రిక్వెస్ట్ చేసుకోవాలి, ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. కాకపోతే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఆ పాయింట్స్ అన్ని మీరు చేయకుండా ఉంటేనే బెటర్ అన్నమాట. సో ఇది వచ్చేసి మీరు వాట్సాప్లో చేయకూడని యాక్టివిటీ. అలాగే ఇప్పుడు మన వాట్సాప్ కనుక బ్యాన్ అయిపోయింది, దాన్ని అన్బ్యాన్ చేయాలి అంటే ఏ విధంగా అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీరు ఈ మొబైల్లో ఉన్నారు, నా మొబైల్ అయితే ఇప్పుడు వాట్సాప్ యాక్టివేట్గా ఉంది. ఇప్పుడు మీరు ఏ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్లో వేసి ఉన్న సిమ్ కార్డ్ పైన మీకు వాట్సాప్ బ్యాన్ అయింది అనుకోండి, మీరు ఏం చేయాలంటే సింపుల్గా మొబైల్ నుంచి సిమ్ కార్డ్ని తీయండి. మీరు ఒకవేళ ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నట్టయితే ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ వాళ్ళకి చెప్పండి నా వాట్సాప్ సిమ్ అనేది ఈ విధంగా ప్రాబ్లం చేస్తుంది, నాకు న్యూ సిమ్ కావాలని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి. చేసినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాత సిమ్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేస్తారు, తర్వాత కొత్తగా ఒక సిమ్ అయితే మీకు ఇస్తారనమాట. మీరు జియో వాడుతున్నా, విఏ వాడుతున్నా, ఎయిర్టెల్ వాడుతున్నా కంపల్సరీగా ఈ ప్రాసెస్ మీరు చేయాలి. మీ వాట్సాప్ని మీరు బ్యాక్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే వే అనేది జెన్యూన్ వే అనమాట. ఈ వేలో మీరు వెళ్ళినట్టయితే 101% కంపల్సరీగా మీ వాట్సాప్ని మీరు బ్యాక్ తెచ్చుకోవచ్చు. మీ వాట్సాప్ని మీరు మళ్ళీ ఈ విధంగా ఎంతమందికి ఏ విధంగా యూజ్ చేసుకోవాలన్నారో ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పాత సిమ్ వాళ్ళకి ఇచ్చేసారు, కొత్త సిమ్ తెచ్చుకున్నారు. కొత్త సిమ్ తెచ్చుకున్న తర్వాత దాన్ని తొందరలో ఇంత ముందుకు మీ వాట్సాప్ ఏ మొబైల్లో అయితే బ్యాన్ అయిందో ఆ మొబైల్లో వేయకండి, బై మిస్టేక్లో కూడా వేయకండి.